నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పటన్ చెరువులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమకూర్చిన ఉచిత పూజా సామగ్రితో దాదాపు 50 మందికి పైగా జంటలు శాస్త్రోక్తంగా వ్రతాలు ఆచరించారు. ప్రతి ఏటా భక్తుల సౌకర్యార్థం ఈ సామూహిక వ్రతాలు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు భిక్షపతి పటేల్, గౌరవ అధ్యక్షులు రమ సంజీవరెడ్డి తెలియజేశారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామికి ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు సంజీవన్న, శ్రీధరు అన్న, అదేవిధంగా చంద్రన్న, సాయి స్వామి, నవాజ్ అన్న, గురుస్వాములందరూ గురుస్వామి, జయరామరెడ్డి స్వామి, ఉన్నటువంటి అవంత సుధాకర్ స్వామి, అందరు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప సురేందర్ అన్న అందరూ తరఫున మన పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినాము, అదేవిధంగా మళ్ళీ ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ దేవుడు, ఆ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి మనలందరినీ, మన కుటుంబాలని, అదేవిధంగా మన ప్రాంతాన్ని, విద్యార్థులను, రైతులను, మహిళలని సుభిక్షంగా వర్షాలు పడి మన కుటుంబాలతో పాటు మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన నియోజకవర్గం, మన డివిజను, మన గల్లీ అన్ని కలంగా ఉండాలని ఆ సత్యదేవుని కుటుంబ సభ్యులతో పూజ చేయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం వింటూ 5 కథలు చెప్పిన తర్వాత వాళ్ళు భక్తి శ్రద్ధలతో భక్తులు గారు ఏదైతే ఇటుకలు చేస్తా ఉన్నారో, భక్తులు గారు ఏదైతే సత్యదేవుని యొక్క చరిత్ర 5 చెప్పి కథ ముగిస్తారు. ఆ విధంగా అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా సఫలదేవ్ మాజీ కార్పొరేటర్ గారు వచ్చారు, రమణ గారు వచ్చారు, అదే ప్రకాష్ రావు గారు వచ్చారు. గ్రామ పెద్దలు చాలా మంది వచ్చినారు. మరి మేమందరికీ కోరేది ఒకటే, మా తరఫున రాబోయే రోజుల్లో అదే సత్యదేవుడు అయ్యప్ప స్వామి యొక్క కర్ణ కటాక్షలు మా పైన, మా అందరి పైన ఉండి ఇంకా మమ్మల్ని అందరికీ మంచిగా చూస్తే వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీ ఎత్తున మన సౌకర్యాలు కల్పిస్తామని కోరుకుంటూ ఈ పూజ అనంతరం అందరికీ అల్పాహార కార్యక్రమం కలదు. కనుక దయచేసి అందరూ ఈ అల్పాహార కార్యక్రమంలో అందరూ భోజన కార్యక్రమం స్వీకరించి మమ్మల్ని అందరూ ఆశ్రయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ భోజన సౌకర్యాన్ని శంకరప్పన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది కనుక వారికి, వారి కుటుంబాన్ని అందరూ మమ్మల్ని అందరూ సల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.